పులి చూపు లేడి చూపు ఉన్న కళ్ళు ఆ కుర్రాడివి. ఓకే చేసేయండి. పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ ఆల్బంలోని ఆ కుర్రాడి ఫోటోలను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మేకప్ మ్యాన్ నుంచి నిర్మాతగా మారబోతున్న జయకృష్ణ, జేకే అని పిలుస్తారు. ఆయన సినిమాకు సంబంధించిన ముఖ్యమైన పని మీద కోటగుమ్మం సెంటర్ పంచవటి హోటల్లో దిగారు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తమై నటి కవిత ఆవిడ అమ్మగారితో పాటు అదే హోటల్లో బస చేస్తున్నారు. జేకే వారితో కబుర్లు చెబుతూ చూడగానే ఎవరి దృష్టినైనా ఆకర్షించే కళ్ళు గల ఒక కుర్రాడి ఫోటోలు చూపించి వారి అభిప్రాయం అడిగారు. కవిత అమ్మగారు వెంటనే తనకు ఆ కుర్రాడు తెలుసునని తమ వ్యక్తిగత మేకప్ మ్యాన్ ద్వారా కబురు పంపి ఆ కుర్రవాడిని అక్కడికి పిలిపించారు. ఆ కుర్రాడు జేకే గదికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఫోటోల్లో చూసిన ఆ కళ్ళు జేకేకు నేరుగా చూసినప్పుడు మరింత శక్తివంతంగా కనిపించాయి. పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ ఆల్బంలోని ఆ కుర్రాడి ఫోటోలను జేకే రాజమండ్రికి రాక మునిపే బాపు గారికి చూపించారు. ఆ ఫోటోలు చూడగానే పులి చూపు లేడి చూపు ఉన్న కళ్ళు ఆ కుర్రాడివి. ఓకే చేసేయండి అని బాపు గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి జేకేకి. జేకే మారు ఆలోచించకుండా తను తొలిసారిగా నిర్మించబోతున్న సినిమా గురించి చెప్పి 5 ముఖ్యమైన పాత్రల్లో ఒక పాత్రకు నువ్వైతే బాగుంటుంది. బాపు గారు దర్శకుడు, కానీ నువ్వేమో సోలో హీరోగా చేస్తున్నావు. నీకు ఈ పాత్ర చేయడం ఇష్టమేనా అని అడిగారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం తనకు ఇష్టం లేదని, అది బాపు వంటి వారి దర్శకత్వంలో నటించే అవకాశం రావటమే తన అదృష్టమని అతను చెప్పడంతో జేకే అతన్ని మద్రాసుకు వచ్చి కలవమని చెప్పి వెళ్లిపోయారు. అతను 4 రోజుల తర్వాత మద్రాసులో జేకే ఆఫీసులో కలిశాడు. 50 రోజుల పాటు వేరే ఏ సినిమాకు పని చేయకుండా తమకే పని చేయాలని చెప్పి పారితోషికం ఎంత కావాలని అడిగారు జేకే. ఆ సినిమాలో నటించే అవకాశమే పెద్ద పారితోషికమని, తను అప్పటికే నటించిన 2 చిత్రాల్లో ఏమీ ఇవ్వలేదని అతను చెప్పడంతో 1116 ఇస్తా అన్నారు జేకే. అడ్వాన్స్ గా 500 రూపాయలు ఇచ్చారు. ఆ 500 ఇచ్చిన నిర్మాతకు అది తీసుకున్న కుర్రాడికి అప్పుడు తెలీదు ఆ కుర్రాడు తెలుగు సినిమాను దశాబ్దాల పాటు శాసిస్తాడని. ఒక వ్యవస్థగా ఎదిగిన ఆ కుర్రాడు నేటి మన మెగాస్టార్ చిరంజీవి. ఇది మన ఊరి పాండవుల చిత్రంలో పార్థు పాత్ర కోసం అవకాశం వెనుక కథ. వచ్చినవాడు పార్థుడు. రాజమండ్రికి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న కోరుకొండ రోడ్డు పక్కన దోసకాయల పల్లెలో షూటింగ్. చిరంజీవి మీద షూట్ చిత్రీకరణ. యాక్షన్ అనగానే చిరంజీవి డైలాగ్ చెప్పాడు. బాపు కట్, మీరెందుకు కెమెరా వైపు చూస్తున్నారు? కెమెరాకు చూడకుండా మీ పని మీరు చేయండి, దాని పని అది చేసుకుంటుంది అన్నారు. చిరంజీవికి ఇలా నటనలో ఓనమాల దిద్దుకున్న మొదటి పాఠశాల బాపు. ఇటువంటి సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకుల దగ్గర ఉలి దెబ్బలు తిని తనను తాను మలుచుకున్న శిల్పం చిరంజీవి. ఈ చిత్రంలో కృష్ణరాజుతో పాటు ఉన్న మరో 5 హీరోల్లో ఒకరైన చిరంజీవి సినిమా మొత్తం ఉన్నప్పటికీ కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. బహుశా చిరంజీవి భవిష్యత్తులో చేయబోయే ప్రతి సినిమాలో తనకంటూ ఒక సిగ్నేచర్ డైలాగ్ ఉండే స్థాయికి వెళ్తాడని ముళ్లపూడి వారి ఊహించారేమో. 5గురిలో చిరంజీవికి మాత్రమే ఒక డైలాగ్ 2 సన్నివేశాల్లో ఉంటుంది. నేను మావయ్య పార్థుని సినిమాకు వెళ్ళొస్తూ సిగరెట్ కాల్చుకుంటున్నా అంటాడు. 2 సార్లు చిరంజీవి ఆ డైలాగ్ ను ఎంతో వైవిధ్యంగా చెప్తారు. చిరంజీవి తన తొలి నాళ్లలో వచ్చిన సినిమాల్లో వేగంగా మాట్లాడేవారు. ఆ లోపాన్ని తర్వాత సరిదిద్దుకున్నారు. ఈ సినిమాల్లో అలా మాట్లాడడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ సినిమాలోని చిరంజీవి నటన గురించి ఇంకా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది చిరంజీవి తనకు వచ్చిన అవకాశాన్ని తన భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయగల పాఠాలు నేర్చుకునేలాగా సద్వినియోగపరుచుకోవటమే. చిరంజీవి తన కెరియర్ మొత్తంలో బాపు రమణలతో 2 చిత్రాలు చేశారు. ఒకటి మన ఊరి పాండవులు, మరొకటి మంత్రిగారి వియ్యంకుడు. ఈ 2 చిత్రాల్లోనూ ఒక విధంగా అల్లు రామలింగయ్య కథానాయకుడు.